గత 2 దశాబ్దాల క్రితము భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పిన విధంగా అసలు ఉగ్రవాదం అనేది మన ఇంటి ముందుకు వస్తారా, మనల్ని కాటేస్తారా, మనల్ని విష సర్పంగా కాటేస్తారా లేదా అనేది మీరు గమనిస్తూనే ఉన్నారు కదా సామాన్య ప్రజలారా. అదేమి కాదు. ఉగ్రవాదం అనేది మీరు మార్కెట్కి పోయినప్పుడు, మీరు బస్సులో ప్రయాణించినప్పుడు, మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు, మీరు విహారయాత్రకు పోయినప్పుడు, మీరు పార్కులో సేద తీరడానికి పోయినప్పుడు కూడా ప్రతి ప్రాంతంలో ఉగ్రవాద ముష్కరులు అనేవి వాళ్ళ యొక్క పెట్రోకి విధానాన్ని పెంపొందించి భారతదేశాన్ని సర్వనాశనం చేయాలనే వాళ్ళ విధి విధానాలు అనేవి చాలా కీలకంగా మారుతుంది. అందులో భాగంగానే ఈ పరిణామం అనేది భారతదేశాన్ని ఎంతో బాలసత్తా హృదయంతో కలిసివేసింది. బట్ మనం ఏంటంటే యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో మనం ఏ విధంగా చూడాలి, అసలు పరిష్కార మార్గాలు ఏంటి, అసలు వైట్ కాలర్ టెర్రరిజం అనేది భారతదేశంలో చట్టబద్ధంగా ఉందా లేదా, వాటికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. వైట్ కాలర్ టెర్రరిజం అనేది ఇప్పటి వరకు చట్టప్రకారంగా నిర్వచనం అనేది లేదు. బట్ ఏమైతుందంటే భద్రతా బలగాలు అదే విధంగా సామాన్య ప్రజలుగా మనం పరిగణించే విధానాన్ని మనం పెంపొందించడం జరిగింది. ఈ ఉగ్రవాదాన్ని మనం మొట్టమొదటిసారిగా కూకటి వేలతో పెగిలించినప్పుడు మాత్రమే మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవచ్చు. గత 10 సంవత్సరాలలో 24,526 మంది సామాన్య ప్రజలు ఈ ఉగ్రవాదానికి బలై మరణాలు సంభవించి వారు వివిధ బాధలలో ఉండడం అనేది దేశాన్ని కలిసివేసే విషయం. భారతదేశం ముందు చూపుతో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా మన భద్రతా బలగాలను ఇంకా పెంపొందిస్తూ భారత ప్రజలందరినీ అలర్ట్ చేస్తూ ప్రతి విషయాన్ని, ప్రతి ఇన్ఫర్మేషన్ ని మనం ఎప్పటికప్పుడు పెంపొందించే విధంగా మనం కీలకంగా మారడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అంతేకాకుండా విష పదార్థాలు, రసాయన పదార్థాలు, రైసిన్ అనే ఒక విష పదార్థం అనేది ఈ బాంబుల తయారీలో, ఈ పేలుడు పదార్థాలను తయారు చేయడంలో చాలా కీలకంగా మారుతుంది. ఈ రైసిన్ అనే విష పదార్థాన్ని, ఈ రసాయన పదార్థాన్ని అతి త్వరలో నిషేధించి భారతదేశాన్ని అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంగా, గణతంత్ర దేశంగా, ఇంకా ప్రపంచానికి ఒక విశ్వగురుగా ఉండే విధంగా కృషి చేయాల్సిందిగా మనము కోరుకుంటున్నాం.